అందరికీ నమస్కారం. నా పేరు హరినాథ్. నేను కువైట్‌లో ఉంటాను. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన. నా ఛానల్ నేమ్ వచ్చేసి ఎస్‌వికేడి వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మర్చిపోతారు మీరు ఈ వీడియోలో పడిపోతే. అలాగే వీడియో కింద లైక్ బటన్ ఉంటది. లైక్ బటన్ కూడా కొట్టేశారంటే ఈ వీడియో కాస్త 10 మందికి షేర్ అవుతది. నాకు సపోర్ట్ చేసినోళ్ళు అవుతారు. ఈ మధ్యన వీడియోస్ లేట్ అవుతున్నాయి. అలాగే వ్యూస్ కూడా తగ్గిపోతున్నాయి. సబ్స్క్రైబర్లు అయితే అస్సలు రావట్లేదు. ఎందుకో మరి పక్కపట్టేస్తారో లేకుండా అంటే ఎలాగో అర్థం కాలేదు. ఓకే. దాన్ని పక్కన పెట్టేస్తే మీరు ఇప్పుడు తమిళ చూసే ఉంటారు కదా. కువైట్లో డ్రైవర్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు టాపిక్. ఈ వీడియో వచ్చేసి ఆల్రెడీ కువైట్లో ఉన్నోళ్ళకైతే, ఎందుకంటే ఇక్కడ లైఫ్ మ్యాక్సిమం అందరూ తెలిసే ఉంటుంది. కొంతమంది లేకుండా ఉంటారు కదా, ఇండియాలో తెలియని వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు, అలాగే డ్రైవర్గా చేయని వాళ్ళు, ఇలా ఉంటాయి. కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి కదా, వాళ్ళ కోసమే అన్నమాట వీడియో. మ్యాక్సిమం మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇంట్లో డ్రైవర్గా ఉండేవాళ్ళు. మీకు నచ్చుకున్న స్కిప్ చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, ఒక వ్యక్తి ఇండియా నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంట్లోకి డ్రైవర్గా వస్తే ఫస్ట్ ఫేస్ చేసే ప్రాబ్లం వచ్చేసి లాంగ్వేజ్ అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోతుంటారు. అంటే ఇంగ్లీష్ అయితే అక్కడక్కడ లిటిల్ బిట్లు ఉంటుంది, కొంచెం కొంచెం కనుక్కుంటాం. కానీ ఇది సపరేట్. ఈ లాంగ్వేజ్ అనేది ఎక్కడ ఇనుండవు అనమాట మన ఇండియాలో. ఉర్దూ, కొంతమందికి ఉర్దూ వస్తుంది కదా, ఉర్దూ హిందీ వచ్చిన వాళ్ళైతే ఏదో వాళ్ళకి వచ్చిన, ఇక్కడ మ్యాక్సిమం హిందీయే మాట్లాడతారు మన తెలుగు వాళ్ళు కానీ, పక్కన ఇతర కంట్రీస్ వాళ్ళు కానీ. హిందీ అయితే మన నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి కొంచెం కొంచెం వస్తుంది. నాలాగా కొత్తగా వచ్చినప్పుడు అసలు హిందీ కూడా రాకుండా ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే, ఇంగ్లీష్ కూడా ఎక్కువ రాదనమాట. ఓకేనా. ఇలాగా నేనైతే ప్రాబ్లం చాలా అంటే చాలా ఫేస్ చేశాను. ఈ అరబీ అర్థం కాక, వీళ్ళు ఏమంటారు తెలియదు, మనకు నాలుగు జరగదు, మనకు ముందే తెలుగు సరిగా రాదు, అలాంటిది అరబీ అనమాట. నేను కొంచెం కొంచెం ఇంగ్లీష్తో మేనేజ్ చేసుకున్నా. అలాగే ఆలోచనతోనే వస్తారనమాట చాలా వరకు. ఇప్పుడు ఆ అరబీ ఫస్ట్ ఒక వారము అరబీతో కొంచెం ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రోజులు జరగంగా నిద్ర ఫస్ట్ మెయిన్. నిద్ర అయితే మనం నిద్రపోయినామంటే మనకు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. అలాగే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు మన బాడీకి. ఫస్ట్ అరబీ, తర్వాత నిద్ర. ఇంకొకటి వచ్చేసి ఫుడ్. ఇక్కడ ఫుడ్ చాలా ఇబ్బంది పడిపోతారు అనమాట ఫుడ్ కోసం. ఎందుకంటే మన ఇండియాలో చాలా వరకు మసాలా ఫుడ్లు, చాలా అంటే చాలా మన ఇండియన్ ఫుడ్స్ చాలా సంగటి కానీ, నాటుకోడి చికెన్ కానీ, మటన్ కానీ, ఏదైనా కానీ మన ఇండియన్ స్టైల్లో కారంగా తింటాము, చాలా ఇష్టంగా తింటాము, ఎక్కువ తింటాం అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓన్లీ మీకు మధ్యాహ్నం దక్కూస్ అనేస్తారు కదా, ఆ దక్కూసు అసలు చాలా వరకు ఇబ్బంది. ఇప్పుడున్న వాళ్ళకి కూడా డ్రైవర్లకు ఇదే ఫుడ్ ఇస్తారనమాట. ఈ ఫుడ్ అయితే పక్కన పెట్టలే, పెరిగిన వేసుకుందంట. కానీ మధ్యలో మధ్యాహ్నప్పుడు దానికి దక్కూస్ ఇస్తారు కదా, కూర, ఆ కర్రీ అనేది. అబ్బా, అదైతే ఎలాంటి ఉప్పు ఉండదు, టేస్ట్ ఉండదు. ఏమంటే ఆ అన్నం లోపలికి పోవాలంటే ఆకలి తినాలి కాబట్టి తింటున్నాం. కానీ ఆ డక్కూస్ అనేది చాలా అంటే చాలా కొన్ని ఇళ్లలో భలే ఉంటుంది టేస్ట్గా. కొత్తగా వచ్చిన వాళ్ళకు అది కొత్త రుచి కాబట్టి కొన్ని 2 రోజులు బాగానే ఉంటుంది. కొంతమంది 3 పూట్ల అదే ఇస్తారనమాట. అయ్యో, మధ్యాహ్నం అదే, పొద్దున్నే రొట్టి ఇస్తారనుకో, అది పక్కన పెడదాం, మధ్యాహ్నం అదే ఇస్తారు, రాత్రుల్లో అది ఇస్తారు. ఓకే. ఈ 2 తిని అయ్యే దీన్నే కొత్త లక్షణం ఇదే కదా, ఏంది అనిపిస్తుంది. చాలా అంటే చాలా బోర్ అనిపిస్తుంది. ఇంకా మన తెలుగు వాళ్ళు కానీ ఇక్కడ పక్కన ఎక్కడ మఠాలు, హోటల్స్ ఏదైనా ఉంటే ఇంకా మనం డబ్బులు పెట్టుకొని సొంతంగా కొనుక్కోవాల్సి వస్తుంది. ఇంకొకటి వచ్చేసి మనమే ప్రిఫర్ చేసుకొని, అంటే ప్రిపరేషన్ మనమే చేసుకొని, గ్యాస్ కానీ స్టవ్ కానీ మనకే ఉంటే ఇంకా మన ఇండియన్ వంటలో నాలాగా చాలా వరకు ఏదైనా మనకు నచ్చిన ఫుడ్ అయితే చేసుకోవచ్చు. అంటే వాళ్ళు ఇచ్చినా కానీ మనం కొనుక్కోవచ్చు. ఎందుకంటే మనం వచ్చేది తిండి కోసం, మనం కడుపుకి తినడానికే కదా మనం సంపాదించుకుంటుంది. మనకు నచ్చిన ఫుడ్డు మనం చేసుకుని అయితే తినచ్చు. కొంతమంది కొన్ని ఇళ్లలో వంట రూమ్ ఉండదు, అలాంటివి ఎలా ఉండదు, ఓన్లీ పెట్టిన ఫుడ్డే తినాలన్నమాట. అలాంటప్పుడు చాలా అంటే చాలా భారంగా ఉంటుంది. ఇప్పుడున్న శుక్రవారం మాలియాకి వెళ్తే అక్కడ బిర్యానీలు, సంగట్లు తినచ్చు. ఇంకొంచెం పాతపడే కొద్దీ టెన్షన్లు, మనం అప్పటికి రూటీ పడిపోయింటాం. ఒక 2-3 నెలల తర్వాత డ్యూటీలు అయితే మనకు అప్పచెప్పేస్తారు. అప్పచెప్పిన తర్వాత మేము ఎక్కడికెక్కడ వెళ్తాము, ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు మనకు ఎవరెవరు ఫోన్ చేస్తారు,
మనం ఎక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, కొంతమంది ఫాస్ట్గా ఎల్లు 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 సూర సూర అంటారు. అలాంటప్పుడు మెంటల్గా డిస్టర్బ్ అవుతాం అనమాట. ఈ 4 మనకు ఖచ్చితంగా ఫేస్ చేస్తాం. ఇప్పుడు వర్క్ ఎలా ఉంటుందో చూద్దాం. వర్క్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం లేవగానే బండి క్లీన్ చేసుకోవాలన్నమాట. అంటే కొన్ని ఇళ్లలో కడుగుతారు, కొంతమంది క్లీన్ చేసుకుంటారు. కొన్ని ఇళ్లలో అన్నీ 10 బండ్లు ఉంటాయి, 8 బండ్లు ఉంటాయి. చాలా వరకు ఎన్నైనా ఉంటాయి, మనిషికి ఒకటి ఉంటాయి, ఒక 8, 10 దాకా ఉంటాయి మ్యాక్సిమం ఒక ఇంట్లో. పెద్ద కుటుంబం అయితే ఇంకా చెప్పాల్సిన పనేలే, ఎన్ని ఉంటాయో తెలియదు. అయినా కానీ ఇవి మా బండి కడగలేదు, ఈ బండి కడగలేదు అని చెప్పి గొడవలు వస్తూనే ఉంటాయి. అది పక్కన పెడదాం, ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ మనం లేవగానే బండి క్లీన్ చేసుకుంటాం. క్లీన్ చేసుకున్న తర్వాత మనకు ఎవరైతే పిల్లలు ఉంటారో ఇంట్లో, కోయటల పిల్లలు ఉంటారు కదా, వాళ్ళనైతే స్కూల్కి అయితే అప్పచెప్పాలన్నమాట. స్కూల్కి అయితే పిలుచుకోవాలి. ఒకవేళ చిన్న బిడ్డలు అలాగా స్కూల్కి, అంగన్వాడీ కానీ, అదే మన తెలుగు భాషలో అంగన్వాడీ చిన్న చిన్న బళ్ళు ఉంటాయి కదా, వాళ్ళకు నర్సరీ ఇలాంటివి ఉంటాయి కదా, వాళ్ళకి మాత్రం కద్దాం అయితే ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తారు. కద్దాం అయితే ఖచ్చితంగా పిలుచుకొని వచ్చి మళ్ళీ స్కూల్లో దింపేసి మళ్ళీ వస్తాం అనమాట. ఇంకా లేదు కద్దామా అంటే పెద్ద పెద్ద పిల్లోళ్ళు 8th క్లాసు, 6th క్లాసు, 7th క్లాస్ ఇలాంటి పిల్లలు ఎలాంటి కద్దామాలు అయితే రారనమాట. నేరుగా వచ్చి మన బండిలో కూర్చుంటారు, తీసుకెళ్ళి స్కూల్లో దింపేసి రావటమే, ఓకేనా. ఇది మీకు మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. మార్నింగ్ డ్యూటీలు ఎలా అంటే స్కూల్ డ్యూటీలు, కాలేజ్ డ్యూటీలు, అంటే ఇంక మధ్యలో కాలేజ్ డ్యూటీలు కూడా ఉంటాయి కొంతమందికి. డ్రైవర్లుగా పనిచేసే వాళ్ళకి ఓన్లీ కాలేజీలైనా ఉంటాయి, లేకుంటే స్కూళ్ళు కాలేజీ 2 ఉంటాయి అనమాట. ఇలా 2 వచ్చినప్పుడే చాలా కష్టం. పొద్దున్నే స్కూల్ దింపేస్తామా, మళ్ళీ వచ్చిన తర్వాత కాలేజీ దింపాలా, ఇలా రాను పోను మనం చాలా అంటే చాలా టైర్డ్ అయిపోతాం. ఇంకా 8కి 9కి ఇలా అయిపోతాయి అనమాట. ఇంకా మనకు టిఫిన్ ఎలా ఉంటుందంటే కొంతమంది ఇళ్ళల్లో ఇస్తారు, కొంతమంది ఇళ్ళల్లో ఇవ్వరు అనమాట. ఇప్పుడు మేమైతే తినం. అంటే మాకు ఇవ్వక పక్కన పెడితే నేనైతే తిన్నాను. నేనైతే తినేసి 3 సంవత్సరాలు అయింది. మార్నింగ్ అస్సలు తిన్నాను. నేను కోర్టుకు వచ్చిన దాని నుంచి 4 మాటలు తిన్నాను ఈ 3 సంవత్సరాల్లో మార్నింగ్. అంటే తిన్నాను అనమాట, ఆకలి కాదు. కొన్ని ఇళ్లలో కొంతమంది అయితే రొట్టె అయితే ఇస్తారు. ఆ రొట్టె కూడా 2 కుబ్బుసులు 3 కుబ్బుసులు ఇచ్చేసి ఎగ్ అలా వేయించేసి బాయిల్డ్ ఎగ్ అలా వేస్తారనమాట. ఇప్పటికి అయిపోతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు అంటే స్కూల్ ఓపెన్ మళ్ళీ రిటర్న్ పికప్ చేసుకునే దాకా మనం ఖాళీగానే ఉండొచ్చు. అంటే కాలేజ్ టైం లేకుండా ఉంటే, కాలేజ్ టైం ఉంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. స్కూల్ అయితే ఇంకా మధ్యాహ్నం వరకు స్కూల్ ఓపెన్ అయినంత వరకు మనం ఖాళీగానే ఉంటాం రూమ్లో. ఇప్పుడు ఇంకా మధ్యాహ్నం వాళ్ళు తెలుసుకొచ్చిన తర్వాత మనకు మధ్యాహ్నం లంచ్ అయితే ఇస్తారు. లంచ్ ఇచ్చిన తర్వాత తినేసిన తర్వాత ఒక 2 కానీ 3 కానీ ఆ టైంలో చేస్తారు. అంటే మనం ఇంటికి వచ్చేటప్పటికి 2 అవుతుంది ఖచ్చితంగా. ఎలాంటి దగ్గర ఉన్నా ఎలాంటి దూరం ఉన్నా పిల్లల్ని ఇంటికి తీసుకురావాలంటే 2 ఖచ్చితంగా అవుతుంది. ఇంకా 2 గంటలప్పుడు భోజనం అయితే ఇస్తారు. భోజనం తినేసి ఇంకా సాయంత్రం 4 గంటల దాకా రెస్ట్ ఉంటుంది. ఈ 4 గంటల దాకా రెస్ట్ ఉంటే 5 నుంచి స్టార్ట్ చేసుకునే కానీ ఇప్పుడు మార్నింగ్ అప్పుడు కొంత ఖాళీగా ఉన్నాము, మధ్యాహ్నం రోజు ఖాళీగా ఉన్నాము. ఇంకా నైట్ 5 గంటలకు 6 గంటలకు సూకులకు వెళ్తారు. ఖచ్చితంగా సూకులకు వెళ్తారు. కోవిడ్ డ్రైవర్లు పనిచేసే వాళ్ళు ఇది ముఖ్యంగా గుర్తుపెట్టేసుకోండి. ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా షాపింగ్ మాల్కి అయితే వెళ్తారు. అలా 5 గంటలకు కానీ 6 గంటలకు కానీ ఎక్కితే రిటర్న్ 10కి వస్తామో 12కి వస్తామో తెలియదు. కొన్ని ఇళ్లలో టీచర్లుగా ఉండేవాళ్ళు, జాబులు చేసేవాళ్ళు ఇలా ఉంటే ఒక 9కి అలా వచ్చేస్తారనమాట తిరుక్కొని. కొన్ని ఇళ్లలో 12 అవుతుంది, 1 కూడా అవుతుంది. ఆ టైంలో వచ్చేసి తినాలి. ఆ టైంకి వచ్చిన తర్వాత అప్పుడు నైట్ భోజనం 12 గంటలకు 1 గంటకు తింటే మార్నింగ్ మళ్ళీ పొద్దున్నే 5 గంటలకు లేచాలి. నేనైతే 5:30 లేచేస్తాను. ఈ 1 గంటకు తిరిగింది 5:30 లేస్తే ఏం వరుగుతుంది? ఇలా తినడం వల్లే మనకు గ్యాస్ ట్రబుల్ కానీ, పొట్టలు కానీ, అరుగుదల లేకపోవడం కానీ, డైజెషన్ ప్రాబ్లం ఇలాంటివి చాలా అంటే చాలా వస్తాయన్నమాట. ఇలా వచ్చిన తర్వాత 2-3 నెలలకైతే రావు. ఇవి అయితే మన బాడీ బాగా అలవాటు పడిపోతుంది ఇక్కడ ప్రాబ్లమ్స్కి. ఇలా చేసుకొని ఈ సమస్యలు 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలు కాదు, ఒక 5-6 సంవత్సరాలు ఇక్కడ ఉన్నామనుకో, ఇవన్నీ ఇప్పుడు బయటపడతాయి. అంటే సీనియర్గా ఒక 5-6 సంవత్సరాల తర్వాత బయటపడతాయి. అలాంటప్పుడు ఇంకా షుగర్లని, బీపీలని, అల్సర్లని, కిడ్నీలో రాళ్ళని ఇంకా ఇవన్నీ వస్తాయి. ఒక ఇంట్లో కోవిడ్లో డ్రైవర్లుగా వచ్చేవాళ్ళకే కాదు, ఇలా మెయింటైన్ ఎవరైతే చేస్తారో చాలా వరకు షుగర్లు అయితే కోవిడ్లో మ్యాక్సిమం షుగర్ పేషెంట్లు, కిడ్నీలో రాళ్ళు పేషెంట్లు, ఇంకొకటి వచ్చేసి అల్సర్. ఈ 3 మెయిన్ కారణం. ఒక వ్యక్తి కోవిడ్కి వచ్చినాడంటే ఫస్ట్
బాధపడే జబ్బు ఏదైనా ఉంది అంటే అది షుగర్. ఆ షుగర్ అయితే ఖచ్చితంగా ఎవరికైనా కోవిడ్‌లో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా షుగర్ ఉంటది. అంటే ఇప్పుడు కాదు. కొన్ని సంవత్సరాల తర్వాత చూడండి కోవిడ్‌లో పనిచేసేవాళ్ళు ఇలా ఎవరైతే ఇక్కడ వచ్చి జీవనం సాగిస్తారో వాళ్ళకందరికి ఖచ్చితంగా షుగర్ ఉంటది, బీపీ ఉంటది. బీపీ కూడా తక్కువగానే ఉంటది. షుగరు, కిడ్నీల రాళ్ళు, అల్సర్ ఈ 3 అయితే ఖచ్చితంగా గ్యారంటీగా ఉంటాయి. ఒక్కరోజు లైఫు డ్రైవర్‌గా ఇలా ఉంటది. మధ్యలో ఇంకా కొంతమంది మధ్యలో ఎడారికి గూడా పిలుచుకోబోతారు కొంతమంది. అంటే ఈ 11 మధ్యాహ్నం 2 గంటలప్పుడు, 3 గంటలప్పుడు ఇంట్లో ముసలోళ్ళు ఉంటారు కదా! ఇలా ముసలోళ్ళు ఉన్నప్పుడు అంటే బాబాలు అంటారు. పెద్ద పెద్ద ముసలోళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని ఎడారికి పిలుచుకోమంటారు. వోళ్ళు ఎప్పుడొస్తారో తెలీదు. అప్పుడు వోళ్ళు వచ్చిందాకా అక్కడే ఉండాలి. ఇది కూడా కష్టం అనమాట. ఇంకొచ్చేసి మధ్యలో అక్కడే విరాపో, ఇక్కడే విరాపో అని చెప్పి కద్దామని చెప్పటం, మన పర్సనల్ మీద ఎక్కడికైనా పోవటం. మ్యా ఇప్పుడు లాస్ట్‌కి వచ్చి చెప్పడం ఏందంటే, ఇంట్లో డ్రైవర్‌గా పనిచేసే వాళ్ళకి అంత కష్టమే ఉండదనమాట. బయట పనైతే టెన్షన్. మనం చేసుకుంటేనే తినాలి. లేకుంటే చాలా ఇబ్బంది పడిపోతారు. ఎందుకంటే అన్నీ ఓన్‌గా కొనుక్కోవాలి. అన్నీ వాడే చూసుకోవాలి. కానీ మనకు అలాంటి ఉంటదా? మన ఇంట్లో ఒకరోజు పని ఉన్నా, ఒకరోజు పని లేకున్నా నెలైతే గడిచిపోతది. మన సాలరీ అయితే మనకొస్తది. అంటే ఇంట్లోకి రమ్మని చెప్పి నేను చెప్పను. అలాగే బయట పని చేసే వాళ్ళని బయటికి పొమ్మని నేను చెప్పను. ఇంట్లో పరిస్థితి ఇలా ఉంటది. కొంతమంది మంచోళ్ళుగా ఉంటారు. కొంతమంది బాగా చూసుకుంటారు. కొంతమంది తిడతా ఉంటారు. అంటే అదృష్టం ఇదేనమాట. ఒక వ్యక్తి కోవిడ్ ఇంట్లోకి డ్రైవర్‌గా వస్తే ఇలా ఉంటది.